సిరీస్ పార్ట్ 3 అండి. సో ఈ విధంగా తరంబ్రాలు పోసుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక అది చూస్తుంటే మా అందరికీ చాలా బాగా అనిపించింది. సో ఈ ఫంక్షన్లో వచ్చేసి మావయ్య గారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, అలాగే అత్తయ్య గారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, సో మేము పిల్లలము, ఇంకా ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా అమ్మగారు, నాన్నగారు, మా తమ్ముడు, మరదలు, ఇట్లా చాలా లిమిటెడ్ చుట్టాలేనండి. ఇంకా అంటే నేను ఇంకా చాలా దగ్గరగా లోకల్లో ఉన్న మా చుట్టాలని కానీ మా మేనత్తల్ని వీళ్ళు ఎవరిని పిలవలేదు. సింపుల్గా ఒక 125 మెంబర్స్కి తో చేసుకున్నాం అనమాట. బట్ ఏంటంటే వాళ్ళకి మెమరీ ఇవ్వాలి, మంచిగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. సో ఈ విధంగా ఇట్లా ప్లాన్ చేసామన్నమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో యాక్చువల్గా మేము అంటే మా మావయ్య గారికి ఇక 4 పిల్లలు, మా వారు లాస్ట్, 3 ఆడపిల్లలు అనమాట. సో పెద్ద వదిన వాళ్ళు వచ్చారు, ఇక మిగతా వాళ్ళకి కుదరలేదు, సో వాళ్ళు రాలేకపోయారు. బట్ అయినా పర్లేదులేండి, ఇక హ్యాపీగా కార్యక్రమాలు అయితే బాగా జరిగిపోయాయి. సో ఈ విధంగా వాళ్ళ మావయ్య గారు చెల్లెళ్ళు అయితే అసలు బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళ అన్నయ్య ఈ విధంగా షష్టి పూర్తి చేసుకుంటుంటే నిజంగా వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. అలాగే మా అత్తయ్య గారి తమ్ముడు భార్యకి కూడా అసలు ఆవిడైతే ఇక కళ్ళమట నీళ్ళు ఆనంద బాష్పాలే అండి. ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే వాళ్ళ పెళ్ళిని మళ్ళీ ఇలా చూసినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అసలు మా వారి దగ్గర ఆ పిన్ని గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు అవన్నీ చూస్తుంటే నాకైతే అంటే ఇట్లా కాకుండా మావయ్య గారు వాళ్ళని ఏదన్నా ఊరు పంపిద్దామా అని ఆలోచన ఒక టైంలో వచ్చింది. కానీ దానికన్నా ఇది చేయటం 100% బెటర్ అని చెప్పి చాలా మంచి డెసిషన్ తీసుకున్నామని చాలా బాగా అనిపించింది. దట్టు తొలి ఏకాదశి రోజు వ్రతం చేపిస్తాం, చాలా మంచిది కదండి. సో ఆ వ్రతంలోనే వాళ్ళకి ఇలా షష్టి పూర్తి కూడా చేసేయటం ఇంకా బాగా అనిపించింది. సో మీ అందరికీ ఏమనిపించిందో కూడా కామెంట్స్ చేయండి. నిజంగా తల్లిదండ్రుల రుణం మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేమండి. అలా అని చెప్పి మనము చేసేది ఏదో ఆర్టిఫిషియల్గా అట్లా కాదండి. ఏదో పళ్ళు కాయలు కొనుక్కొచ్చి రామాఫలం కొన్నాం, సీతాఫలం కొన్నామంటే కాదండి. వాళ్ళకి కొంచెం మనం ఇచ్చే మెమరీ గుర్తుగా ఉండిపోవాలని మేము అనుకుంటాము. ఈ విషయంలో మీరేమంటారు కామెంట్స్ చేయండి. సో అలాగే ఇదిగోండి మా బాబు వారసుడు కదా, సో తాతగారికి దండ ఇవ్వాలంట. అలాగే మా వదిన వాళ్ళ ఆ బాబు ఈ బాబు వాళ్ళ అమ్మమ్మకి దండిచ్చి వాళ్ళిద్దరి చేత దండలు మార్పించారు. మా అత్తగారు మావగారు షష్టి పూర్తిలో మా పెళ్లి పెద్దలు వీళ్ళేనండి, మా అత్తగారికి మా మావగారికి. సో మా పిల్లల్ని కూడా తప్పకుండా బ్లెస్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.